పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ బి సంతోష్ అన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెక్ పోస్టులలో వాహనాలపై పోలీసులు, రెవెన్యూ శాఖ సంయుక్త తనిఖీలు ఉంటాయని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్తో ఎప్పటికప్పుడు వాహనాలపై నిఘా, నేత్రాల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. మంచిర్యాలలో పలువురు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ సంతోష్ లోక్సభ ఎన్నికల కార్యాచరణ నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. 18th ఏప్రిల్ రోజు ఉంటుంది. మోడల్ కోడ్ మాత్రం నిన్నటి నుంచే మనకి ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. గజెట్ నోటిఫికేషన్ 18th ఏప్రిల్ రోజు ఉంటుంది. సో 18th ఏప్రిల్ నుంచి మనకి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ చూసుకుంటే మనకి 25th ఏప్రిల్ వరకు ఉంటుంది. సో అంటే నామినేషన్స్ అన్నీ 25th ఏప్రిల్ వరకు 3 PM వరకు మనము ఆల్ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత మనం నామినేషన్ ఇవ్వడానికి ఉండదు. సో 25th ఏప్రిల్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ నామినేషన్. సో నామినేషన్ ఇచ్చిన నెక్స్ట్ డేనే 26th రోజు మనం ఒక వెన్యూ, ఒకటి టైం సెలెక్ట్ చేసుకొని 26th రోజు మనకి స్క్రూటినీ చేసుకోవడం జరుగుతుంది. స్క్రూటినీ చేసుకొని ఎవరైతే వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 29th వరకు, 26 తర్వాత 29th వరకు విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 29th 3 PM వరకు ఎవరైనా విత్డ్రాల్ చేసుకుంటే విత్డ్రాల్ చేసుకుంటారు. 29th తర్వాత మనకి ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టు అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి మేజర్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ పోల్ ఏదైతే ఉందో అది 13th మే రోజు ఉంది. సో 13th మే రోజు మనకి ఈ పోల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం అందరం కూడా మీ సైడ్ నుంచి కూడా మంచిర్యాల జిల్లా ప్రజలకు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అందరికీ కూడా ఈ డేట్ ఆఫ్ పోల్ గురించి ఎక్కువగా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను. సడన్గా ఆ సమ్మర్లో కంటిన్యూస్గా నిల్చుని ఒకవేళ కింద పడిపోవడం, లేకపోతే వడదెబ్బ తగలడం, లేకపోతే అట్లాంటి ఏమైనా కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ORS ప్యాకెట్స్, ట్యాబ్లెట్స్ అందించి కూడా ఈ 3 రకాల అడిషనల్ మెజర్స్ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా PWD సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళకి వాలంటీర్స్ పెట్టి ఒక ఆటో ఫెసిలిటీ పెట్టి తీసుకురావడానికి ఇవన్నీ కూడా మెజర్స్ తీసుకుంటాము. సో ఓవరాల్గా మనం ఎలక్షన్ ప్రాసెస్ స్మూత్గా జరగడానికి, ఎలక్షన్ ప్రాసెస్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా జరగడానికి కావాల్సిన మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడం జరుగుతుంది.